హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇక స్టోరీలోకి వెళితే, ఒకసారి హైదరాబాదులోని ఒక పాతబడున్న హాస్టల్లో కొత్తగా డిగ్రీ అడ్మిషన్ తీసుకున్న 5 అమ్మాయిలు అలియా, మధు, రియా, అనిత, శ్రవ్య వారి జీవితాల్లో సర్వసాధారణంగా మొదలైన రోజు తర్వాత ప్రతి రాత్రి మెల్లగా విచిత్ర సంఘటనలు ప్రారంభమయ్యాయి. మొదట రాత్రిలో లైట్లు మెరుపులు కొట్టినట్టు ఆగిపోవడం, తరువాత శౌచాలయంలో ఎవరూ లేని గదిలో తలుపులు గట్టిగా మోగడం మొదలయ్యాయి. ఈ హాస్టల్ గురించి కురుపు శివన్న అనే వాచ్మాన్ చెప్పిన కథలు మొదట వినగానే నవ్వుకున్న అమ్మాయిలు కొన్ని రోజుల్లోనే ఆ కథలో నిజమెంత ఉందో అనుభవించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మధు ఒక రాత్రి గదిలో ఒంటరిగా ఉండగా ఆమె దగ్గరే ఉన్న దుప్పటి మీద బొక్కలుగా రక్తపు మచ్చలు ఏర్పడడం చూసి హతాశగా హాస్టల్ వార్డెన్ అయిన రమాదేవి వద్దకు వెళ్ళగా ఆమె నిశ్శబ్దంగా చూస్తూ ఇది ఇప్పటిదేం కాదు అని చెప్పిన మాటలు మధు మనసులో ఎక్కడికో దిగిపోయాయి. ఆ రోజు రాత్రిపూట హాస్టల్ రూఫ్ మీదకు వెళ్ళిందని చెప్పి కనిపించకపోవడంతో సెర్చ్ మొదలైంది. కానీ రూఫ్ టాప్ పైన రక్తపు గుర్తులు మాత్రమే కనిపించడంతో అందరి గుండెల్లో భయం పుట్టింది. అదే సమయంలో అలియా తన ఫోన్లో అర్ధరాత్రి 2:33కి రికార్డైన ఒక వీడియో చూసింది. అందులో ఆమెలే నిద్రలో ఉన్న గదిలో ఒక నల్లబొచ్చటి నీడ తలవంపుతుంటూ బాల్కనీ దగ్గర నిలబడి ఉన్నట్టు కనిపించడంతో అది తాము ఊహించిన దానికంటే ఎక్కువ భయంకరంగా ఉందని అందరికీ అర్థమైంది. హాస్టల్ వార్డెన్ రమాదేవి గత 10 ఏళ్లుగా అదే గదిలో మరొక అమ్మాయి ఆత్మ చెందినట్టు అనిపించే విధంగా చోటు చేసుకున్న సంఘటనల గురించి ఆలస్యంగా వివరించగా 1997లో అదే హాస్టల్లో 11 మంది అమ్మాయిలు హాస్టల్ బిల్డింగ్కు నిప్పు పెట్టి చనిపోయిన విషయం బయటకు రాకుండా హాస్టల్ మేనేజ్మెంట్ దాచిందని తెలుస్తుంది. ఆత్మలు ఇక్కడే బంధించబడ్డాయన్న మాట వినగానే మిగిలిన అమ్మాయిలు బయటకు వెళ్లాలన్న తలుపులు ఆ తలుపులే అవుతున్నట్లుగా మారిపోయి తెరుచుకోకుండా ఉండిపోవడం, గోడలపై చేతి ముద్రలు, అర్ధరాత్రి వచ్చే ఫోన్ కాల్స్లో విపరీతమైన గాళాలు వినిపించడం మొదలై శ్రావ్య మానసికంగా అస్తవ్యస్తమై కింద పడిపోతే ఆమె హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత మాత్రం ఏమీ జ్ఞాపకం లేదని చెప్పడం ఇంకా గాఢంగా మారుతుంది. అప్పటికే హాస్టల్లో ఉన్న CCTV ఫుటేజ్లో కనబడుతున్న మూవింగ్ షాడోలు అది కేవలం కెమెరా ఎర్రర్ కాదని, నిజంగా ఏదో సూపర్ న్యాచురల్ పవర్ వర్క్ అవుతుందని సుజన అనే సీనియర్ చెప్పినప్పుడు గతంలో ఆమె స్నేహితురాలు సునీత కూడా ఇలాగే కనిపించకుండా పోయిందన్న విషయం బయటపడుతుంది. అది ఆ రాత్రే అలియా తలపైన సీలింగ్ ఫ్యాన్ మెల్లగా ఆగిపోతుండగా తను పడుకుని ఉన్న గదిలో ఒక చిరు శబ్దం వినిపించడం ప్రారంభమైంది. అది తొలుత రాట్ లేదా విండ్ అని అనిపించినా అది ఒక్కొక్కసారి ఒక చిన్న అమ్మాయి నవ్వినట్టు వినిపించడాన్ని గుర్తించిన తర్వాత ఆమె ఏకంగా మొబైల్ టార్చ్ వేసి చుట్టూ చూసినప్పుడు గదిలో తలుపు మూసి ఉన్న దాని వెనుక ఎవరైనా నిశ్శబ్దంగా నిలబడి ఉన్నట్టు ఆమెకు అనిపించడం, కానీ అచ్చులుగా ఎవరూ లేకపోవడం. ఆ రాత్రి తర్వాత ఆమెకు నిద్ర రాక భయంతో ఇంకొక అమ్మాయితో పడుకోవడం మొదలైన తర్వాత ఆమె ఫోన్లో ప్రతి అర్ధరాత్రి 3:13కి ఒకే వీడియో ఫైల్ సేవ్ అవుతూ ఉండడం, దానిలో బాగా డార్క్గా ఒక హాల్లో ఎవరైనా చిన్నగా ఏడుస్తూ నేను ఇంకా ఇక్కడే ఉన్నా అని చెప్పే గాలం వినిపించడం, అది డిలీట్ చేసిన మరుసటి రోజు మళ్ళీ రావడం వల్ల మిగతా అమ్మాయిలందరికీ చూపించడం. అందులో ఆ హాలుని గుర్తించిన మధు అది హాస్టల్ బేస్మెంట్లోని క్లోజ్ కారిడార్ అని చెప్పడంతో క్యూరియాసిటీతో వాళ్ళంతా ఒక రాత్రి ఫ్లాష్ లైట్తో బేస్మెంట్కి వెళ్ళి చూసినప్పుడు అక్కడికి దారి చూపే తలుపు వెనక గదిలో పాత వాల్ క్యాలెండర్, చిన్ని ఫోటో ఫ్రేమ్, ఓ డైరీ, రక్తపు మచ్చలు అన్నీ కనిపించడం. ఆ డైరీలో సునీత అనే పేరుతో రాసిన పేజీలు వారి చేతికి చిక్కడం. అందులో హాస్టల్ వార్డెన్ రమాదేవి గురించి కొన్ని పేజెస్లో అమ్మమ్మ దగ్గర ఉండాలని వెళ్ళాను, కానీ ఈ హాస్టల్ నాకు వీరికి ఏదో అవసరంగా ఉంది, నన్ను విడిచిపెట్టమంటున్నా వినడం లేదు అనే లైన్స్ చూసినప్పుడు హాస్టల్లో సునీతకు జరిగిన దారుణం తెలిసి వాళ్ళంతా రమాదేవిని కన్ఫ్రంట్ చేయాలని ఫిక్స్ అవ్వడం. కానీ
ఆ రోజు రాత్రి అనిత అదృశ్యం కావడం, గదిలో ఆమె బ్యాగ్ విప్పి ఉందొచ్చినా ఆమె మొబైల్ లాస్ట్ లొకేషన్ బేస్మెంట్లోనే ఉండడం చూస్తే అది కోయిన్సిడెన్స్ కాదని అర్థమయ్యేలా అవుతుంది. ఇదే సమయంలో హాస్టల్లోని గోడల మీద రక్తపు చేతుల ముద్రలు. ఏదో ఒక్క అమ్మాయి రాత్రి పడుకున్న తర్వాత పక్కన ఎవరన్నా నిద్రిస్తున్నట్టు గాఢమైన శ్వాసలు వినిపించడం. సీకి టీవీ ఫుటేజ్లో బేస్మెంట్కు ఎవరూ వెళ్ళకపోయిన కారిడార్ గుండా ఎర్ర చీర కట్టిన ఒక రూపం నెమ్మదిగా నడిచినట్టు కనిపించడం. అది ఒకే ఒక్క ఫ్రేమ్లో మాత్రం స్పష్టంగా క్యాప్చర్ కావడం. అదే టైంలో హాస్టల్ రిజిస్టర్లోని ఓల్డ్ స్టూడెంట్ లిస్టులో సునీత రమాదేవి అనే పేరు 1997 బ్యాచ్లో ఉండటం చూసినప్పుడు వాళ్ళ హాస్టల్లో వార్డెన్లో మెమొరీలో ఏదో గొప్ప విషయం దాగి ఉందని రియలైజ్ అవ్వడం. రాత్రి 2:00 సమయంలో గడియారాలు ఆగిపోవడం, ఫోన్ సిగ్నల్ పోవడం, శబ్దాలు వినిపించడం అన్నీ అదే హాంటింగ్ రికరెన్స్ అవుతుండడంతో మిగిలిన అమ్మాయిలు ఎలాగైనా హాస్టల్ హిస్టరీ తెలుసుకోవాలని కొత్తగా సెర్చ్ చేయడం మొదలుపెట్టి లైబ్రరీలో పాత న్యూస్ పేపర్ కట్టింగ్స్లో కస్తూరి మహిళా వసతి గృహం 11 మంది విద్యార్థుల మృతి అనే 1997లో వచ్చిన వార్త చదివి షాక్ అయ్యారు. ఆ సంఘటనల వెనుక అసలు స్టోరీ ఏమిటో తెలుసుకోవడమే ఇప్పుడు వారి లక్ష్యం అవుతుంది. అని వారి ఒక్కొక్కరి జీవితాల్లో సూపర్ న్యాచురల్ ప్రెసెన్స్ బలంగా జారుతుంటే అది ఏదో రివెంజ్ కానీ ట్రాప్డ్ సోల్ కానీ అర్థం కానీ ఒక భయంకరమైన ప్రయాణం మొదలవుతోంది.